నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం చాలా ఎపిసోడ్స్ చేసాం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి. అవునండి. అండ్ యూరోప్ అనేది లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. అవునండి. ఎందుకంటే ఆ ప్రెజెన్స్ మన ప్రశాంతంగా మనం వెళ్ళి చూస్తేనే దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని కూడా మనం వింటూ ఉంటాము, ఒక అడుగు కూడా వెనక్కేస్తూ ఉంటాం. బట్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇది ఏదైతే కష్టం అన్న మాటకి మంచి సొల్యూషన్స్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి యూరోప్ ట్రిప్ కోసం చెప్తారా? అంటే ఎన్ని డేస్ ఉంటుంది, ఐటినరీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా యూరోప్ అనేది మీరు అన్నట్టు అందరూ ఎక్స్పెన్సివ్, తర్వాత ఎట్లా వెళ్ళాలి, ఏంటి, కష్టమేమో అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ అండి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మా సంస్థ దాన్ని చాలా ఈజీగా ప్లస్ 13 రోజుల టూర్ని కూడా ఇది అప్పుడే అయిపోయిందా అన్న విధంగా మనము దాన్ని బాగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి మన కస్టమర్స్ అందరూ కూడా అందించడం జరుగుతుందండి. కానీ అందరిలాగా ఎక్స్పెన్సివ్ అనేది కాదు. ఈ యూరోప్ అనేది ప్రతి ఒక్కళ్ళ టూర్ డైరీలో చూడదగ్గ ప్లేస్గా ఫస్ట్ ప్లేస్ వస్తుంది దానికి. ఎందుకంటే ఆ యూరోపియన్ స్టైల్ వాళ్ళ నిర్వహించే పద్ధతి కానివ్వండి, వాళ్ళు ఆ మెయింటైన్ చేసే పద్ధతి కానివ్వండి, అక్కడ మాన్యుమెంట్స్, తర్వాత ఆ పీపుల్ యొక్క మెంటాలిటీ, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, వాళ్ళ సిస్టమ్ అంతా కూడా మనకి టూర్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే జస్ట్ సరే అప్పుడే అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. 13 days 12 nights 13 days. ఈ 12 nights 13 days మనం ఆల్మోస్ట్ 9 countries విజిట్ చేస్తామండి. 9 countries. అంటే యూరోపియన్ లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. yes మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ కంట్రీస్ అన్ని కూడా మనకి ఈ టూర్ లో కవర్ అయిపోతాయి. ఈ ప్యాకేజ్ కూడా మనం ఇప్పుడు ఈ December 31st వరకు కూడా ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చాం మేము. అదేంటంటే ఈ 13 days 2,99,999 రూపాయలు మాత్రమే, అంటే 3 లక్షలు. ఆ యూరోప్ అంటే 5 lakhs 6 lakhs 7 lakhs అవుతుంది అనుకుంటాను. అవునండి. సో యాక్చువల్గా ఏంటంటే మనది ఈ ప్యాకేజ్ కాస్ట్ నార్మల్గా మనం 3,25,000 రెగ్యులర్గా. కాకపోతే ఏంటంటే ఈ December 31st వరకు ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మా సంస్థ ఏం చేసిందంటే దాన్ని తగ్గించి ఈ 3 లక్షల రూపాయలకి ప్యాకేజ్ అందజేస్తున్నాం మనం. ఈ 3 లక్షల రూపాయలు అందరికి చాలా సందేహం ఉంటుంది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి. సో దానికి ఏంటంటే మాకున్న హ్యూజ్ నెట్వర్క్, మాకున్న ఎక్స్పీరియన్స్, దాంతో వీటన్నిటి ప్లస్ మనం ఇచ్చే హోటల్స్ కూడా అండి అన్నీ బ్రాండెడ్ హోటల్స్. ఓకే. సో అందువల్ల ఏంటంటే వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి స్టే చేసిన తర్వాత కూడా అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తుంది. ప్లస్ అలానే దీంట్లో ఏంటంటే మనం ఇచ్చే ఈ 3 lakhs రూపీస్లో కూడా అన్నీ ఇంక్లూడెడ్ అండి. ఓకే. అంటే ఎంట్రీ పాసెస్? ఎస్, ఎంట్రీస్ ఇంక్లూడ్ ఉంటుంది, ఫ్లైట్స్ ఇంక్లూడ్ ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి వీసా ప్రాసెస్ కొంచెం కష్టం అంటూ ఉంటారు, ఎట్లా ఉంటుందండి? యాక్చువల్గా వీసా ప్రాసెస్ అనేది మీరు చెప్పినట్టు నిజమేనండి. ఆ వీసా ప్రాసెస్కి లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కావాల్సి వస్తుంది. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, తర్వాత ఐటీ రిటర్న్స్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మేము కస్టమర్ మా దగ్గరికి వచ్చిన ఫస్ట్ స్టెప్లో మనం ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు యూరోప్ డబ్బులు అమౌంట్ పెడితే కాదు, ప్లస్ ఈ డాక్యుమెంటేషన్ కూడా కావాలి. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ వాళ్ళకి మనం వివరించడం జరుగుతుంది. వివరించి వాళ్ళతో ఆ డాక్యుమెంటేషన్ తీసుకొని మనమే వీసా అప్లై చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే లేదు వీసా మీరు తీసుకొని రండి, మేము మిగతా అరేంజ్మెంట్ చేస్తామంటాం. దాంతో ఏమంటే కస్టమర్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ డాక్యుమెంటేషన్ ఇవ్వాలని చెప్పి. అట్లా కాకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే మేము ఈ వీసా సదుపాయం ప్లస్ మిగతాకి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసిస్తాం. సో దాంట్లో ఏంటంటే ఫ్లైట్ టికెట్స్, సరే మీరు ఇందాక చెప్పినట్టుగా వీసా కూడా దాంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. మనం ఏదైతే ప్యాకేజ్ రేట్ చెప్పామో 3 lakhs ఉందో దాంట్లోనే మన ఫ్లైట్ టికెట్స్, వీసా, హోటల్స్, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మనం చూసే అట్రాక్షన్స్, ఆల్ ఎంట్రీ టికెట్స్. దీంట్లో ఏంటంటే కస్టమర్ మళ్ళీ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అరే నేను ఏ అట్రాక్షన్స్కి ఏమైనా అమౌంట్ పెట్టుకోవాలి అన్న భయమే ఉండక్కర్లేదు. ఓకే. సో దాంతో ఏంటంటే ఇంక్లూడ్ అయ్యేటప్పటికీ కస్టమర్కి చాలా ఫ్రీగా ఉంటారు. సో మళ్ళీ లేదంటే అక్కడికి వెళ్ళి ఏం కొనుక్కోవాలి, మన టికెట్ ఎక్కడ దొరుకుతుందో,
లేదా ఎంత కాస్ట్ అవుతుందో ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కస్టమర్స్ అందరూ కూడా చాలా అవన్నీ చేసుకోవాలా నేను అనే మైండ్లో ఒకటి ఉండిపోతుంది. అలా కాకుండా అందుకనే అన్ని ఆల్మోస్ట్ 99% ఆఫ్ అట్రాక్షన్స్ అన్ని ఎంట్రీ టికెట్స్ అన్ని మనమే తీసుకుంటాం. అలానే ఇక్కడి నుంచి కూడా మన ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు మనతో పాటు. మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ గ్రూప్స్ ఉన్నాయండి. సో అంటే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యూరోప్ కంట్రీస్ విజిట్ స్టార్టింగ్. అంటే యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ విజిట్ చేయడానికి ఇయర్లో ఈ మంత్స్ అయితే బెటర్ అని ఏమైనా ఉంటుందా? అవునండి, ఎందుకంటే యూరోప్లో ఆల్మోస్ట్ 4 to 5 months కంప్లీట్గా స్నోలో ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మన ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్కడ క్లైమేట్ అంతా కూడా. అందువల్ల ఏం చేస్తామంటే ఏప్రిల్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో ఎవ్రీ ఏప్రిల్లో గ్రూప్ ఉంటుంది. ఏప్రిల్లో ఎందుకు అని అంటే ఏప్రిల్లో మనకి నెదర్లాండ్స్లో తులిప్ గార్డెన్స్ అని ఉంటాయండి. ఆ తులిప్ గార్డెన్ కలర్స్ అసలు మనకి 2 కళ్ళు చాలు, అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో ఏప్రిల్ బిగినింగ్ అదనమాట. అది ఓన్లీ 1 month ఉంటుంది ఆ తులిప్స్ కూడా. సో దాన్ని కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మంత్ లోనే మనం వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి. నార్మల్గా అంటే మే నుంచి మనకి క్లైమేట్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది, కానీ ఏప్రిల్ తర్వాత మళ్ళీ మనకి ఆ తులిప్స్ ఉండవు. కొంచెం క్లైమేట్ బేర్ చేయగలిగితే మనం చక్కగా హ్యాపీగా తులిప్స్ కూడా చూసుకోవచ్చు. అలానే మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ యూరోప్లో ఉన్నవన్నీ చూసుకోవచ్చు. అంటే 3 మెయిన్ అట్రాక్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేది మనకి ఈఫిల్ టవర్, తర్వాత లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, తర్వాత రోమ్ కొలోజియం. ఈ 3 కూడా మన 7 wonders ఆఫ్ ద వరల్డ్ లో లిస్ట్ అయిన 3 places కవర్ చేసేస్తారు. ఇవన్నీ కవర్ చేస్తాం. అట్లనే ఈ ఈఫిల్ టవర్ కూడా మనం 3rd level వరకు తీసుకెళ్తాం. 3rd level అంటే టాప్ ఆఫ్ ద ఈఫిల్ టవర్. సో దానికి టికెట్స్ ఉంటుంది, ఎంట్రీ టికెట్స్ ఉంటుంది, మనమే ఇస్తామండి. అది కూడా మీరే చూసుకోవాలి. అది కూడా మేము ఇస్తాం. ఈ 3 lakhs లో ఏదైతే ఎంట్రీ టికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడెడ్. ఇంక్లూడెడ్ అండి. అండ్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ ఆర్ డిన్నర్ రెండిట్లో ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అవునండి, మీరు? మేము లంచ్ డిన్నర్ 2 కూడా ఇస్తామండి. ప్లస్ అది కూడా మన ఇండియన్ రెస్టారెంట్స్ నుంచే. సో అందువల్ల ఏంటంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఆ యూరోప్ కంట్రీస్ కి, యూరోపియన్ ప్లేసెస్ కి మనం వెళ్ళాం, మన ముద్దపప్పు మన ఆవకైతే మిస్ కావు. అదైతే మిస్ కావండి. కాకపోతే మనకి ఆ రెస్టారెంట్స్ అన్ని కూడా ప్రతి కంట్రీలో కూడా, యూరోప్లో ఉన్న ఈ 9 countries కూడా మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం చక్కటి భోజనం చేస్తాము. సో హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉన్నా కూడా మనకు చాలా చాలా హ్యాపీగా చేయొచ్చు. అందరూ కూడా అద్భుతంగా ఫీల్ అవుతారు. అంటే మార్నింగ్ కాస్త లైట్ ఫుడ్ తినడమే బెటర్. లైట్ ఫుడ్ తిరగాలి కదా. అవునండి. సో అందువల్ల బ్రేక్ఫాస్ట్ ఈ 3 ఇంక్లూడ్ ఉండటం వల్ల చెప్పాను కదండి, మా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో అన్నీ కూడా చక్కగా అద్భుతంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి. అన్నీ ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. టూర్ మేనేజర్ ఉంటారు, అవసరమైన చోట మనకి లోకల్ టూర్ గైడ్ వస్తారు, వాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ డే రోజు మనము ఐటనరీ పరంగా ఫస్ట్ డే రోజు మనం ఫ్రాన్స్లో ల్యాండ్ అవుతామండి. ఫ్రాన్స్లో 2 nights ఉంటాము. దాంట్లో మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి ఈఫిల్ టవర్ చూస్తాము. తర్వాత సీన్ రివర్ అని ఉంటుంది. ఈ ఈఫిల్ టవర్ తర్వాత చుట్టుపక్కల మాన్యుమెంట్స్ అన్ని కవర్ చేస్తుంది. అది ఆ సీన్ రివర్ క్రూజ్ అని ఉంటుంది, అది చూసుకుంటాం మనం. సెకండ్ రోజు బయలుదేరి మనము బెల్జియం మీదుగా నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్లో 2 nights మనం స్టే చేస్తాం. బెల్జియంలో కూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అయినటువంటి అటోమోనియం అని ఒకటి, తర్వాత గ్రాండ్ ప్లేస్ అని ఉంటుంది. యూరోప్లో అండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ అండి. వాళ్ళ శైలి ఇచ్చింది రియల్గా సూపర్ అనమాట. ఆర్కిటెక్చర్ అంత ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆ గ్రాండ్ ప్లేస్లో అసలు మీరు ఊహించరు అనమాట. వాళ్ళంతా 14th century 13th century కూడా చక్కగా ప్రిజర్వ్ చేసి ఉంచారు అనమాట, నీట్గా చాలా బాగా అనమాట. సో గ్రాండ్ ప్లేస్ చూసుకుంటాం. అక్కడి నుంచి మనం బయలుదేరి నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ అనేది కంప్లీట్గా అగ్రికల్చర్కి చాలా ఫేమస్ కంట్రీ అండి. సో మీకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సైకిల్ మీద వెళ్తారు. సైకిల్స్ మీరు ఎక్కడ చూసిన నెదర్లాండ్స్లో సైకిల్స్ ట్రాన్స్పోర్టేషన్. సో తర్వాత మనం ఈ విండ్ మిల్స్ అని చూస్తాము. ఆ విండ్ మిల్స్ తర్వాత అక్కడ కెనాల్ క్రూజ్ ఉంటుంది. ఆ కెనాల్ క్రూజ్ వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అందమైన బిల్డింగ్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేస్ ఇంకెక్కడ ఉండదు నెదర్లాండ్స్లో. లెఫ్ట్ టైం ఒక్కసారి వెళ్ళాల్సింది. అక్కడి నుంచి మనం జర్మనీ వస్తాం. జర్మనీలో వచ్చేటికి కలోన్ కేథడ్రల్ అని ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ లాంగెస్ట్ కేథడ్రల్ అనమాట. సో దాని విజిట్ ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి మనం బయలుదేరి స్విట్జర్లాండ్ వెళ్తాం. స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలో మనకి ఈ బ్లాక్ ఫారెస్ట్ అని ఉంటుంది.
ఆ బ్లాక్ ఫారెస్ట్ గుండా ట్రావెల్ చేస్తుంటే ఆ వ్యాలీ కానివ్వండి, తర్వాత గ్రీనరీ కానీ, సైట్ సీయింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. దాని తర్వాత మనము ఆ జూరిక్ వెళ్ళే దారిలోనే మనకి రైన్ ఫాల్స్ అని వస్తుంది. రైన్ ఫాల్స్ మనకి అందరికీ నయాగరా ఫాల్స్ గురించి తెలుసు. నయాగరా ఫాల్స్తో ఈక్వల్గా ఉంటుంది ఈ రైన్ ఫాల్స్. ఓకే, అంత తెల్లటి నురుగు వాటరు, దాంట్లో మనం బోట్లో ఆల్మోస్ట్ ఆ ఫాల్స్ దాకా వెళ్తాం బోట్లో. ఆ బ్రీజ్ మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అదొక హాఫ్ అన్ అవర్ టు 40 minutes బోట్ రైడ్ ఉంటుంది. అక్కడి నుంచి జూరిక్ వెళ్తాం. ఆ జూరిక్ వెళ్ళే దారిలోనే మళ్ళీ కుకు ఫ్యాక్టరీస్ అని ఉంటాయి. మనందరికీ అంతకుముందు ఫేమస్ వాల్ క్లాక్స్ లో ఒక బర్డ్ కుకు కుకు అని వస్తూ ఉంటుంది. ఇమిటేషన్ చాలా చూస్తాం మన దగ్గర. అవి లోకల్ మేడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడ. చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళు ఆ ఫ్యాక్టరీ కూడా మొత్తం ఆ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అదొక ఫ్యాక్టరీ విజిట్ చేస్తాం. అట్లా మాట్లాడుకుంటే ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. అవునండి, కొంచెం ప్లాన్ చేసుకుంటే. అండ్ చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అవునండి. సో 3 lakhs లోనే మీరు ఇన్క్లూడెడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఎంట్రీ పాసెస్ కూడా. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఆఫర్ ఇచ్చారు. అండ్ ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ ని చూడాలి అనుకుంటున్నారో కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలు వెళ్ళొచ్చేయచ్చు. అట్లానే స్విట్జర్లాండ్ తర్వాత ఇటలీ వెళ్తాం. ఇటలీ లాంగెస్ట్ కంట్రీ, చాలా బిగ్గెస్ట్ కంట్రీ యూరోప్ లో. అది అక్కడ మనం 4 nights ఉంటాం. దాంట్లో వండర్ ఏంటంటే మనకి వెనిస్ అనేది ఏంటంటే స్లోగా అది సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. దాన్ని చాలా చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ వెనిస్ లోపలికి వెళ్ళి ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా మాన్యుమెంట్స్ అన్నీ కూడా చూస్తాం. ఇన్ కేస్ ఎవరన్నా గెస్ట్ కనుక గండోల రైడ్ చేయాలనుకుంటే గండోల రైడ్ చేస్తే కెనాల్స్లోంచి గండోల రైడ్ చేసుకోవచ్చు. అది వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వెనిస్ నుంచి మనము రోమ్ వస్తాం. రోమ్ అనేది హిస్టారికల్ ప్లేస్. ఆ కలోజియం కానివ్వండి, తర్వాత మనం వాటికన్ సిటీ వెళ్తాం. వాటికన్ సిటీ ఎంట్రీలోకి వెళ్తాం మనం. ఇట్లాగా అన్నీ చూసి రావడానికి మనకి 13 days సరిపోతుంది. 13 days కూడా అప్పుడే అయిపోయాయని అనిపిస్తుంది. మనం ఫ్రాన్స్ అడుగు పెట్టినప్పటి నుంచి తర్వాత మనకి ఇటలీలో మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా మంచి చక్కటి బస్సు సదుపాయం ఉంటుంది, స్టార్ హోటల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడా చక్కగా ముందే ప్లాన్ చేసుకుంటే, మీరు అన్నట్టు ముందే ప్లాన్ చేసుకుంటే కనుక చాలా హ్యాజల్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు. మనకు దానికి సంబంధించి ఏమి అరేంజ్మెంట్స్ కావాలి, డ్రెస్సెస్ ఏం తీసుకోవాలి, తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏమి డౌట్ ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. అవునండి. సో యూరోప్ వెళ్ళాలి అని అనుకునే థాట్ ఉంటే చాలు. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అండ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ ఏంటి, అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, మనం ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాము, ఎన్ని డేస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినట్లయితే. అలానే మాకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు కలిపి 12 branches ఉన్నాయి. 13 branches ఉన్నాయి. 12 branches ఉన్నాయి. ఆ 12 branches లో మా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. ఈ స్టాఫ్ అందరూ మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి బ్రాంచెస్కి. అలానే మీరు అన్నట్టు టీవీ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు చక్కగా అన్ని విషయాలు వివరించి చెప్తారు. ఏం లేదండి, మీరు యూరోప్ వెళ్ళాలి అని అనుకుంటున్నారా, సింపుల్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు నియర్ బై ఎక్కడ వీళ్ళు అందుబాటులో ఉన్నారు, బ్రాంచ్ ఉందో చెప్తారు, అండ్ ఏ టైంలో ది బెస్ట్ అని చెప్తారు, అండ్ మీరు తీసుకోవాల్సిన కేర్ అని చెప్తారు, అకామిడేషన్ గురించి మాట్లాడతారు, ఫుడ్ గురించి మాట్లాడతారు. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే స్టాఫ్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.